నమస్తే అండి. నమస్తే సార్. మధ్యకాల రోజులంతా ఎక్కుతున్నారు కాబట్టి మొన్న మోస్తా సైక్లోన్ వచ్చింది కదా. అవును సార్. అక్టోబర్ 27, 28, 29 ఈ కొన్ని రోజులు కూడా మీకు వాతావరణానికి సంబంధించిన ముఖ్యంగా ఫిషర్మెన్ వార్నింగ్, మీకు భారత వాతావరణ శాఖ రోజు ఇచ్చే విధంగానే స్పెషల్ బులెటిన్స్ కూడా ఇష్యూ చేసింది. ఆ బులెటిన్స్ మీకు అందాయా? అంతే సార్. మామూలుగా అయితే ఒకప్పుడు మన తుఫాన్ అంటే కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఉండేది కదండి. ఇప్పుడు ఎప్పుడైతే తుఫాను మన బే ఆఫ్ బెంగాల్లో కానీ ఎక్కడైనా తుఫాన్ ఎప్పుడైతే ఫామ్ అయిందో మాకు వారం రోజుల ముందు నుంచే 10 రోజుల ముందు నుంచే మాకు ప్రతిరోజు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే సైక్లోన్ వార్నింగ్ నుంచి కూడా మాకు మెసేజ్లు రావడం, ఒక్కొక్కసారి ఫోన్ కాల్స్ కూడా వస్తాయి. ఫోన్ కాల్స్ వచ్చి తుఫాను ఎక్కడుంది, గంటకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో తుఫాను తీరానికి వస్తుంది అంటే ముందు వారం రోజుల ముందు ఏం చెప్తారంటే ఓ పర్టికులర్ 100 మైళ్ళు డిస్టెన్స్లో ఏ తీరంలోనైనా సరే తీరం దాటొచ్చు తుఫాన్ అంటారు. అలాగే దగ్గరకు వస్తున్న కొద్ది పర్టికులర్ అంటే ముఖ్యంగా ఎక్కడ తీరాన్ని తాకుతుందో తుఫాను స్పష్టంగా చెప్పడం వల్ల మేమేంటంటే ఆస్తి నష్టం అలాగే ప్రాణ నష్టం కూడా మేము తగ్గించుకోగలుగుతున్నాం గతంతో పోల్చుకుంటే. ఎందుకంటే ఫిషరీస్ డిపార్ట్మెంట్ పర్సనల్గా ఫోన్ చేసి మరి బోట్లన్నీ వచ్చాయి. ఈవెన్ సైక్లోన్ నుంచి కూడా మీరు కూడా చాలాసార్లు మీకు ఫోన్ చేస్తుంటాం, మీరు కూడా చెప్తారు వారం రోజుల ముందే పలాసో ఏరియాలో ఇంత విండ్ పవర్ ఇంత ఉంటుంది, అలాగే వేవ్స్ కూడా పైకి వస్తాయి, మీరు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోయి మీ బోట్లని మీ ఆస్తుల్ని మీ మనుషుల్ని కాపాడుకుంటారని మీరు చెప్పడం. తుఫాను హెచ్చరిక కేంద్రం మీకు 5 రోజులకి సరిపడే ఆంధ్ర తీరానికి దూరంగా ఉన్న తీరానికి కూడా హెచ్చరికలు ఇస్తుంది కదా. ఈ హెచ్చరికలు ఇచ్చేటప్పుడు మీకు ఈ ఆంధ్ర తీరం చుట్టుప్రక్కల ఈ 5 రోజుల తర్వాత వెళ్ళొద్దు అంటే మీరు ఎన్ని రోజుల ముందు వస్తారు? మేము 5 రోజులు అంటే మీకు 2 రోజుల ముందే వచ్చేస్తాం. 2 రోజుల ముందే. సాధారణంగా కొంతమంది తీసుకుపోయారు అనుకోండి, అవును, అప్పుడు మీరు ఏం చేస్తారు? అంటే కొంతమంది మీరు అన్నట్టుగా పూర్వం అలా ఉండేదండి. ఇప్పుడు ప్రతి బోట్లో కూడా సెల్ ఫోన్ ఉంటుంది. ప్రతి మామూలుగా ట్రెడిషనల్ ఫిషర్మెన్ చిన్న బోట్లలో కూడా ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ ఉంటుంది, అలాగే జీపీఎస్ ఉంటుంది, ఎకో సౌండ్ ఉంటుంది, విహెచ్ఎఫ్ సెట్ ఉంటుంది, వైర్లెస్ సెట్లు ఉంటాయి. మీ బోట్లన్నింటిలో అన్ని బోట్లు ఉంటాయి సార్. మేము ఏ డెప్త్లో ఉన్నామో అలాగే జీపీఎస్ ఏ పొజిషన్లో ఉన్నామో మాకు చుట్టూ చీకటి కమ్మేసి వర్షం పడ్డా సరే మేము జీపీఎస్ వచ్చేస్తాం, హార్బర్కి వచ్చేస్తాం. దూరం ఉన్నాను. అయితే ఇప్పుడు ఇస్తున్న మీకు బులెటిన్, సపోజ్ మేము ఇచ్చిన బులెటిన్ ఏదైనా తీస్తే దాంట్లో భాష కానీ లేకపోతే విషయం కానీ అర్థం కానిది ఏమైనా ఉందా? చాలా సరళంగా ఉంది, అర్థమయ్యేటట్టుగా ఉంది, తెలుగులో వస్తుంది, చక్కగా అందరూ అర్థం చేసుకుంటారు, కళాశాలు కూడా అర్థం చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు మేము ముందు నుంచి ప్రభుత్వానికి ఒకటే కోరుకుంటున్నాను, అంటే 10 రోజులు బోట్లు తీరానికి పరిమితం అయిపోతున్నాయి. దానివల్ల ఏంటంటే కళాశాలు వాళ్ళ ఉపాధి కోల్పోయి ఆ 10 రోజులు చాలా స్ట్రగుల్ అవుతుంది. ఈ సంవత్సరం నుంచి అంటే 50 కేజీలు బియ్యం మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు. ఆ విషయం మీద అయితే మేము ప్రభుత్వానికి ధన్యవాదాలు. చాలండి, ఇంకేమైనా అప్డేట్ ఉంటే అంటే ముఖ్యంగా ఈ తుఫాను టైంలో మీకు మీ బోట్లు కానీ ఏవైనా చిక్కుకుపోయాయి? లేదండి, ఏ బోటు చిక్కుకోలేదు, వ్యక్తులు కానీ అస్సలు ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు. హార్బర్లో మాత్రం ఒక బోటు గుద్దుకొని మునిగిపోయింది, ప్రాణ చేయలేదు.